శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 89వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో దుశ్శాసనుడు ద్రౌపదిని కురుసభలోకి ఈడ్చుకురావటం, అక్కడ ద్రౌపది పెద్దలందరినీ కూడా నిలదీయటం, ఇది ధర్మమా అధర్మమా అనేటువంటిది నిలదీసినప్పుడు భీష్ముడు కూడా మారు మాట్లాడలేక, నేను దీన్ని ధర్మమా అధర్మమా అనేటువంటిది నిశ్చయించలేకపోతున్నానమ్మా అని చెప్పడం జరుగుతున్నది. ఆ సందర్భంలో దుశ్శాసనుడి యొక్క ఘోరమైనటువంటి వచనాలు సభలో వాళ్ళు బాధపడటము, దుష్టచతుష్టయం మాత్రం ఆనందపడటము మొదలైనటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం ఇందులో 89వ అధ్యాయం. దీంట్లో మనం అంతకుముందు 50 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఇదం త్వకార్యం కురు వీర మధ్యే రజస్వలాం యత్ పరికర్షసే మాం న చాపి కశ్చిత్ కురుతేత్ర కుత్సాం ధ్రువం తవేదం మతమభ్యుపేతః. ఒక నీచుడా, దుశ్శాసనుడా, ఇది అకార్యము. కురువీర మధ్యలోకి, కురువీరులు అందరూ ఉన్నటువంటి ఆ సభ మధ్యలోకి నన్ను ఈ విధంగా తీసుకువెళ్ళటం అనేటువంటిది అకార్యము అని చెప్పి కూడా ఆవిడ విన్నవిస్తుందో పక్కన. ఇదం త్వకార్యం, అయినా సరే అక్కడ అంతమంది ఉన్నా కూడా ఈ దుర్మార్గుడు ఏమాత్రము బిడియము లేకుండా కేవలం దుర్యోధనుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ద్రౌపదిని సభలోకి తీసుకువెళ్తున్నాడు. దుర్యోధనుడు ఏమైనా ఆజ్ఞాపించాడు, ఆజ్ఞాపించగానే ఇతడు వృషభలోకి తీసుకువెళ్తున్నాడు. పైగా రజస్వలాం యత్ పరికర్షసేమా, రజస్వలగా ఉన్నటువంటి నన్ను పరికర్షసే, నీవు ఈ విధంగా అవమానిస్తున్నావు. నచాపి కశ్చిత్ కురుతేత్ర ఉత్సాం, ఈ విధంగా చేయడానికి నీకు భావ్యం కాదయ్యా. బహుశా నువ్వు ఈ విధంగా అవమానిస్తున్నప్పటికీ కూడా సభలో వాళ్ళందరూ కూడా మౌనం వహిస్తున్నారంటే తవేదం తవ ఇదం మతం అభ్యుపేత, వాళ్ళందరూ కూడా నీకు పంత పాడుతున్నారని అర్థమవుతుంది. కాబట్టి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు బహుశా ఈ సభలో లేరేమో. ధిగస్తు నష్ట ఖలు భారతానాం ధర్మస్తథా క్షత్రవిదాం చ వృత్తం యత్ర హ్యతీతాం కురు ధర్మ వేలాం ప్రేక్ష్యంతి సర్వే కురవస్సభాయాం. సభలో ఉన్నటువంటి కురు సార్వభౌములు, పెద్దలు మొదలైనటువంటి వాళ్ళందరూ సర్వే ప్రేక్ష్యంతి, కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ కూర్చున్నారు అంతే. ధిక్ అస్తు, ధిక్ అంటే చి, ఇది ఒక సభేనా? నష్ట ఖలు భారతానాం ధర్మ, భారత జాతి యొక్క ధర్మం అనేటువంటిది నష్ట కలు, మొత్తం అంతా గంగలో కలిసిపోయింది. మొత్తం సమస్తమైనటువంటి ఈ కౌరవ ధర్మాలు, ఇంతవరకు పాటించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఇంతమంది పెద్దలు ఈ ధర్మవచనాలు వల్లించేటువంటి పెద్దల యొక్క ధర్మం అంతా ఏమైపోయింది? నష్టమైపోయింది, నాశనమైపోయింది నేటితో. తథా క్షత్రవిదాం చ వృత్తం, క్షత్రియులు వాళ్ళు ఆచరించవలసినటువంటి గౌరవ మర్యాదలు, వాళ్ళ యొక్క చరిత్రలు, నడవడిక, వృత్తాంతాలన్నీ కూడా మంట కలిసిపోయినాయి మొత్తం నేటితో. ఇంతకాలము ఈ చంద్రవంశం యొక్క పరువు ప్రతిష్ట పూర్వ రాజులు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన చేశారో, వాళ్ళ యొక్క వృత్తాంతం, వాళ్ళ గౌరవ మర్యాదలన్నీ మంట కలిపేశారు ఈరోజు. ఎత్ర హి అతీతాం కురు ధర్మ వేలాం, వేలాం అంటే ఒడ్డు. ఈ కౌరవ సభలో ఈ ధర్మం యొక్క ఆటంకము కలిగి మొత్తం అందరూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే
వీళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నీ పక్షానే ఉండి ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉన్నారంటే నువ్వు చేస్తున్నది వాళ్ళు ధర్మం అని నమ్ముతున్నారేమో. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ద్రోణస్య భీష్మస్య చ నాస్తి సత్వం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళల్లో సత్వం నాస్తి. సత్వము అంటే బలం, ధైర్యం అనేటువంటి బలం నశించిందేమో. దుర్యోధనుడు అనేటువంటి వాడిని చూసి వాడి యొక్క ఆగడాలు చూసి వాళ్ళలో ధైర్యం నశించిందా ఏమన్నా, లేకపోతే వాళ్ళ బుద్ధే మందగించిందా? క్షత్తుస్తథైవాస్య చ నాస్తి సత్వం. క్షత్తు అంటే విదురుడు. విదురుడు కూడా తథైవాస్తి, అలాగే ఉన్నాడే. భీష్ముడు ఎలా అయితే చూస్తూ కూర్చున్నాడో అలాగే ఈ విదురుడు కూడా ఏమిటి, సత్వం నాస్తి. అతడిలో కూడా ధర్మం ఏమైనా నశించిందా, లేకపోతే ధైర్యం, ధర్మం చెప్పేటువంటి ధైర్యం నశించిపోయిందా? క్షత్తుస్తథైవాస్య మహాత్మవనోపి నలక్షయంతి కురు వృద్ధ ముఖ్యాః. పోని విదురుడు మహాత్మనః అపి, విదురుడు ఎంత మహాత్ముడో, ఎంత గొప్పవాడు, తాను ఎంత ధర్మాత్ముడైనటువంటి వాడు అయినప్పటికీ కూడా అతన్ని ఈ కురువృద్ధ ముఖ్యులు ఎవరు కూడా అతను చెప్పినటువంటి మాటల్ని లక్ష్యంతి, లక్ష్య పెట్టారు. ఊరికనే చెప్తూ ఉంటాడు పాపం ఆ విదురుడు. ఎన్నిసార్లు చెప్పినా, ధృతరాష్ట్రుడికి ఎన్ని వందల సార్లు చెప్పినా కూడా ఒక్క మాట విన్నాడే తప్ప ఆచరించిన పాప అనుకోలేదు. కాబట్టి లక్ష్య పెట్టారు, వింటారు కానీ ఊరికనే. పైగా దుర్యోధనుడు ఎన్ని తిట్లు తిట్టాడు ఈ ప్రారంభంలో మాయాజూదం వద్దంటే. వైశంపాయన ఉవాచ తథా బ్రువంతి కరుణం సుమధ్యమా భర్తॄన్ కటాక్షై కుపితాన పశ్యత్. తదా బ్రువంతి, అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సుమధ్యమ, ఆ ద్రౌపదీదేవి కరుణతో కూడినటువంటి చూపులతో, కటాక్షమైనటువంటి చూపులతో ఒక్కసారి భర్తల వంక చూసిందిట. కుపితాన్ అపశ్యత్. ఎట్లా ఉన్నారు ఆ భర్తలు అంటే ఐదుగురు. ఇంతకాలము ఆవిడ ఎప్పుడూ వీళ్ళని ఇంత కోపంతో చూడలేదు, అట్లాంటి కోపంతో ఉన్నారట. వాళ్ళ యొక్క ప్రతి అవయవంలోనూ కోపం 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 కనిపిస్తూ ఉన్నది, లక్ష్యపడుతున్నది. ఆవిడ గుర్తించింది అది. భర్తృన్ కుపితాన్, భర్తృన్ కుపితాన్ అనే పదం ఇక్కడ చేర్చుకోవాలి భర్తృన్ ముందు. కుపితాన్ భర్తృన్ అపశ్యత్. అట్లా కోపంతో ఉండి కూడా ఏమీ చేయలేనటువంటి భీమార్జును మొదలైనటువంటి వాళ్ళని చూసి కరుణతో దీనంగా చూసింది. ఈ అట్లాంటి వాళ్ళు ఎట్లా అయిపోయారు మీ దుంపలుగా అన్నట్టుగా. ఆవిడ చూపులకి ఇంకా బాధపడ్డారు ఈ పాండవులు. ఎంత బాధపడ్డారంటే సా పాండవాన్ కోపపరీత దేహాన్ సందీపయామాస కటాక్షపాతై. ఆవిడ యొక్క కటాక్షపాతై అంటే, కటాక్షములు అంటే చూపులు. ఏదో దయగా దీనంగా వీళ్ళు పాపం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారే అనేటువంటి ఆవిడ యొక్క చూపులు చూసి వీళ్ళు పాపం ఇంకాస్త దీనంగా ఏమి చేయలేనటువంటి పరిస్థితులు అయిపోయారు. అంత కోపంతో ఉన్నా కూడా. పైగా వారి క్రోధాగ్ని ఈవిడ యొక్క చూపులు ఎట్లా ఉన్నాయంటే ఇంకాస్త ఉసిగొలిపి ఉద్దీపనం చేసి ఇంకాస్త రగిల్చినట్టుగా ఉన్నాయి. చివరికి హృతేన రాజ్యేన తదా ధనేన రత్నైశ్చ ముఖ్యైర్ తథా బభూవ. వాళ్ళు ఎంత బాధపడ్డారంటే ఈ పాచికలాటలో వాళ్ళ యొక్క రాజ్యం పోయినా, ధనం పోయినా, రత్నాలు పోయినా, ముఖ్యమైనటువంటివి ఎన్నో విలువైనటువంటివి పోగొట్టుకున్నా కూడా అంత బాధ పొందలేదుట. ఇప్పుడు ఆవిడ యొక్క చూపుకి అంత బాధపడ్డారట. మనల్ని ఈ విధంగా ఒక స్త్రీ భార్య ద్రౌపది ఇంత దీనంగా దయతో చూసిందే మన పట్ల అని ఎంతో బాధపడిపోయారట. వీరులైనటువంటి వాళ్ళు, భార్యని కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళు, తల్లిని కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా భార్యని ఈ విధంగా పడంగా పెట్టి ధర్మరాజు ఆడాడు. యథా త్రపా కోప సమీరితేన కృష్ణా కటాక్షేణ బభూవ దుఃఖం అన్నాడు అక్కడ. కృష్ణా కటాక్షేణ, కృష్ణ అంటే అక్కడ ద్రౌపది అని అంటాం. కృష్ణ దీర్ఘం ఉన్న చోటల్లో ద్రౌపది అని గుర్తుపెట్టుకోండి. కృష్ణ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆవిడ యొక్క ఆ విధమైనటువంటి దయతో కూడినటువంటి చూపులు ఏవైతే ఉన్నాయో ఆ చూపులతో వాళ్ళకి ఎంత బాధ కలిగిందంటే, ఈ రత్నాదులు ఇవన్నీ ఓడిపోయినా కూడా అంత బాధ కలగలేదు. కానీ ఇప్పుడు అంత ఆవిడ యొక్క చూపుకి మాత్రం అంత బాధ, అంత దుఃఖము కలిగింది. మనోవ్యధకు గురి అయ్యారు ఆ విధంగా.
దుశ్శాసనశ్చాపి సమీక్ష్య కృష్ణామవేక్షమాణాం కృపణాన్ పతీంస్తాన్ ఆధూయ వేగేన విసంజ్ఞలత్కల్పామువాచ దాసీతి హసన్ సశబ్దః. ఈ విధంగా భర్తల పట్ల ఆవేదనగా ఒక పక్క కరుణతో చూస్తున్నటువంటి ఆ ద్రౌపదిని చూసి దుశ్శాసన ఆధూయ వేగేన ఆ జుట్టు పట్టుకుని ఒక్కసారిగా లాగి విసంజ్ఞకల్ప, ఏమాత్రము సంజ్ఞ లేనటువంటి వారి వలె, అంటే బుద్ధి వివేకము జ్ఞానము అన్ని కోల్పోయినటువంటి ఒక రాక్షసుడి వలె అనకూడనటువంటి విధంగా సభలో అందరి మధ్యలో దాసీ ఇది హసన్ శబ్ద, ఒక వికటాట్టహాసం చేస్తూ ఒక రాక్షసంలాగా ఒక నవ్వు నవ్వుతూ దాసీ ఇది, నువ్వు దాసీవే అన్నట్టుగా ఒక కరుపరిచాట. దాసీ ఇది, నువ్వు దాసీవి, మా దాసీవి అంటూ ఒక లాగు లాగాట చుట్టుపక్కల గట్టిగా. ఆమె కురులన్నీ అల్లకల్లలం అయిపోతున్నాయి. మూర్ఛిల్లినట్టుగా ఉండిపోయింది ఆవిడ పరిస్థితి ఆ సమయంలో. ఈ దుర్మార్గుడు దుశ్శాసనుడు దాసి అనేటప్పటికీ పక్కన కర్ణుడు ఇంకాస్త వికటాట్టహాసం చేశాడు. కర్ణస్తు తద్వాక్యమతీవ హృష్ట సంపూజయామాస హసంస శబ్దం గాంధార రాజసుబలస్య పుత్రస్తథైవ దుశ్శాసనమభ్యనందత్. శకుని కర్ణులు ఇద్దరు కూడా దుశ్శాసనాన్ని అభినందించారట. శాబాష్ దుర్యోధన, శాబాష్, బాగా చేశావు, దుశ్శాసన బాగా చేశావు. కర్ణుడు ఆ వాక్యాలు విని మిగతా సభలో వాళ్ళందరూ దాన్ని అయితే ఇప్పటికి ఖండించాలి. పంచభర్తృక అయినటువంటి పాంచాలిని ఈ విధంగా అవమానిస్తారు, దాసి అని సంబోధిస్తారు. అంతమంది పెద్దల మధ్యలో అవమానిస్తున్నప్పుడు ఒక్కళ్ళన్నా నోరు తెరిచారు. కర్ణుడు తద్వాక్యం అతీవ హృష్ట, హృష్ట అంటే మనసులో సంతృప్తి పొంది హసన్ నవ్వుతూ వికటాట్టహాసం చేస్తూ దుశ్శాసనాన్ని సంపూజయామాస గౌరవించాట. శాబాష్ దుర్యోధన అంటూ మెచ్చుకున్నాడు. గాంధార రాజు అయినటువంటి సుబలస్య పుత్రుడైనటువంటి శకుని కూడా దుశ్శాసనాన్ని అభినందించాట. ఈ శకుని కావాలని ఉసిగొలిపినటువంటి సందర్భం ముందు రాబోతున్నది. ద్రౌపదిని కేవలం ఉంది కదా, నువ్వు పణంగా పెట్టవేమయ్యా అని చెప్పి మరి కేవలం రాజకీయంగా చేసినటువంటి ఒక అకృత్యం ఇది జూదంలో శకుని చేసినటువంటి దుశ్చర్యాలు. సభ్యాస్తు ఏ తత్ర బభూవురణ్యే, వీళ్ళ నలుగురు తప్ప మిగతా కౌరవులు కొంతమంది, అలాగే సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ మాత్రం చాలా బాధపడుతున్నారట. సభ్యాస్తు ఏ తత్ర, అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్యే తాభ్యామృతే ధార్తరాష్ట్రేణ చైవ తేషామభూత్ దుఃఖమతీవ కృష్ణ. కృష్ణ, ద్రౌపదికి జరిగినటువంటి ఈ అవమానం పట్ల, అతి వేదనాభరితమైనటువంటి ఈ సన్నివేశం పట్ల అందరూ బాధపడ్డారు, చాలా దుఃఖించారు మిగతా వాళ్ళందరూ కూడా. దృష్ట్వా సభాయాం పరికృష్యమాణం అంటే సభలోకి ఈడవటం, జుట్టు పట్టుకుని దుశ్శాసనుడు ఈడ్చుకొస్తుంటే ఆ సన్నివేశం చూసి ఎంతో బాధపడ్డారు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. భీష్మ ఉవాచ, ఆ సందర్భంలో భీష్ముడు నోరు తెరిచాడు మొత్తానికి. ఎందుకంటే ద్రౌపది అడిగింది, ఇది ధర్మమా అధర్మమా, ధర్మజితమా అధర్మజితమా అనేటువంటిది అడిగితే దానికి భీష్ముడు చెప్తున్నాడు, నేనే చెప్పలేకపోతున్నానమ్మా, సందేహంగా ఉంది. ధర్మ సూక్ష్మం, ఇక్కడ సూక్ష్మం అనబడింది సూక్ష్మం. ధర్మ సూక్ష్మం యాత్సు భగే వివేక్తుం శక్నోమి, ఇక్కడ శక్నోమి అని ఉండాలి. శక్నోమి తే ప్రశ్నమిమం యథావత్ అస్వామ్యశక్త పణితుం పరస్వం స్త్రియాశ్చ భర్తుర్వశతాం సమీక్ష్య. ఒకే ఒక్క కారణాన్ని చూసి నేను మాట్లాడలేకపోతున్నానమ్మా, ఎందుకంటే స్త్రీ ఎప్పుడు కూడా భర్త వశమే అంటూ చక్కగా ముందు సౌభాగ్యశీలి అంటూ సౌభాగ్యశాలిని అయినటువంటి ద్రౌపదితో ధర్మస్వరూపం ఎట్లాంటిదంటే అతి సూక్ష్మమైనటువంటి ధర్మము యొక్క స్వరూపం. కాబట్టి ఈ ప్రశ్న నేను సరిగ్గా ఆలోచించి నిర్ణయం చేయలేకపోతున్నానమ్మా, ఎందుకంటే స్వామి కానటువంటి వాడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క ధనాన్ని పందెంగా పెట్టడు. ఎప్పుడు పెడతాడు పందెం? అది తన ధనమైతే, ఆ వస్తువుకో ధనానికో తాను యజమాని అయితేనే దాన్ని పణంగా పెడతాడు, లేకపోతే పెట్టడానికి మాత్రం కుదరదు. కాబట్టి నువ్వు అతనికి భార్య కాకుండా ఉన్నట్టయితే అప్పుడు నిన్ను పందెంలో పెట్టడానికి అతని ఆస్కారమే లేదు, అధికారమే లేదు. కానీ స్త్రీ ఎప్పుడు కూడా తన స్వామికి, భర్తకి అధీనురాలే కదా,
కాబట్టి ఈ విషయాలన్నీ విచారించి నేను చెప్పడానికి నేను ఏమి సందేహిస్తున్నానమ్మా, ఏం మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి దాని అర్థం ఏంటి? స్త్రీ భర్తకి అధీనమే అని చెప్పాడంటే ఇది ధర్మ విదితమే అని దాని అర్థం అక్కడ. కానీ దీంట్లో ఉన్న లొసుగులు కూడా చెప్తున్నాడు భీష్ముడు. ఇది తప్పే అని ఇక్కడ ఇండైరెక్ట్ గా ద్రౌపదికి చెప్పాడు కానీ ధైర్యంగా దుర్యోధనుడికి చెప్పలేకపోతున్నాడు భీష్ముడు. ఎందుకంటే వాడు మూర్ఖుడు, వాడు వినడు. ఒకవేళ దుర్యోధనుడికి గనక వ్యతిరేకంగా పలికిన విదురుడికి ఏ గతి పట్టింది? నోరు మూసుకోవాల్సి వచ్చింది సభలో అందరి ముందు. పెద్దవాళ్ళ ముందు గౌరవం పోయింది పాచికలాడుతున్నప్పుడు. ఆ గౌరవం ఇప్పుడు భీష్ముడు కూడా పోగొట్టుకోవాలి. పైగా ఎందుకు మౌనంగా ఉన్నాడు? చెంప చెల్లుమని కొట్టచ్చుగా వచ్చి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి. కాదు. ఎందుకంటే తాను కూడా అక్కడ ఉన్నటువంటి రాజు కింద ఒక సేవకుడిలాగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాడు భీష్మ పితామహుడు పెద్దవాడు. అట్లాంటి రాజు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, నోరు మూసుకుని కూర్చున్నాడు అక్కడ. అందుకని ఇక్కడ భీష్ముడు కూడా పెద్దగా ఏమీ చెయ్యలేకపోయాడు. తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు చెయ్యాలి ఆ పని, అతను చేయట్లే ఇక్కడ. కాబట్టి స్త్రియాశ్చ భర్తురు వశతాం సమీక్ష అని ఒకే మాట చెప్పాడు. ఎప్పుడు కూడా భార్య ఎప్పుడు కూడా భర్త యొక్క వశంలోనే ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని పురస్కరించుకుని నేనేమి చెప్పలేకపోతున్నానమ్మా. కాబట్టి నువ్వు భర్తకి చెందిన దానివే. కాబట్టి 2 సార్లు కూడా ఆడక్కల్లా. ధర్మరాజు ఓడిపోయాడంటే అక్కడ భార్య అయినటువంటి ద్రౌపది కూడా ఓడిపోయినట్టే లెక్క. రెండోసారి పణంగా పెట్టక్కల్లా ఇంకా అసలైతే. కానీ శకుని చేసిన యథో పని ఏంటంటే త్యజేత సర్వాం పృథివీం సమృద్ధాం యుధిష్ఠిరో ధర్మమధో నజహ్యాత్ ఉక్తం జితోస్మీతి చ పాండవేన తస్మాన్న శక్నోమి వివేక్తుమేతత్. త్యజేత సర్వాం పృథివీం సమృద్ధాం, సమస్తమైనటువంటి భూమినంతటిని ధర్మరాజు ధర్మబద్ధంగా ఓడిపోయాడు, గెలుచుకోలేకపోయాడు. మొత్తం అంతా సంపదలతో నిండిన ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని మొత్తం అంతా విడిచిపెట్టగలిగినటువంటి సామర్థ్యం ధర్మరాజుకు ఉంది. అన్ని జాగ్రత్తగా చూస్తే ఈ విషయాలని పరిశీలిస్తే ధన సంపదలు అతనికి పెద్ద ఇదేమీ కాదు. భూమండలము, రాజ్యము అతనికి ఏమీ లక్ష్యం కాదు. దేని ముందు? తాను నమ్ముకున్నటువంటి ధర్మము. ధర్మరాజుకి ధర్మమే గొప్ప, ధర్మమే బలం, ధర్మమే రక్ష. అటువంటి ధర్మం కంటే ఇవేవీ గొప్ప కాదు ధర్మరాజు. అట్లాంటి ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి ధర్మరాజే తనని తాను ఓడినట్టుగా స్వయంగా చెప్పాడు. కాబట్టి ఇంతకంటే నేను వివరించక్కర్లేదమ్మా అని చెప్పి కూడా చెప్తున్నాడు ఇక్కడ. తస్మాన్ ఉక్తం జితో అస్మి ఇది పాండవేనా అన్నాడు. పాండవుడైనటువంటి ధర్మరాజే స్వయంగా నువ్వు గెలవబడ్డావు, నేను ఓడిపోయానని చెప్పాడు. తస్మాన్ నశక్నోమీతి వివేక్తుమేతత్. అందువల్ల నేను దీన్ని వివేకించడం, మంచి చెడుల యొక్క వివేకాన్ని నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే అన్ని ధర్మాలు తెలిసినటువంటి ధర్మరాజే ఆ విధంగా ఉన్నాడంటే ఇక నేనెంత అన్నట్టుగా భీష్ముడు యొక్క సమాధానం కూడా వచ్చింది. పైగా ఆ వెధవ శకునే ఉన్న మాయల మారి, జిత్తులు మారి. జ్యూతే అద్వితీయ. అద్వితీయ అంటే, ద్వితీయ అంటే మనకి తెలుసు రెండో వాడు. అద్వితీయ అంటే రెండో వాడు లేకుండా ఏకైక ఛత్రాధిపత్యాన్ని వహించడమే అద్వితీయ అంటే. అంటే తనతో సాటి వచ్చేవాడు ఎవరు ఎక్కడా లేకపోతే అప్పుడు అద్వితీయుడు అని పిలువబడతాడు. జ్యూతే శకుని అద్వితీయ. జూద మాటలో శకుని అట్లాంటి వాడు. తనతో పాటు ఆడగలిగిన వాడు రెండో వాడికి లేనే లేడు అన్నంత సామర్థ్యం కలిగిన వాడు. జ్యూతే అద్వితీయ శకుని నరేషు కుంతీ సుతస్తేన నిసృష్ట కామ నమన్యతే తాం నికృతిం యుధిష్ఠిరస్తస్మాన్ తే ప్రశ్నమిమం బ్రవీమి. తస్మాత్తే ప్రశ్నమిమం బ్రవీమి. చెప్పినటువంటి విషయం ఏమిటంటే అక్కడ, కాబట్టి వాడు శకునేమన్నా మాయల మారి. పైగా ఎట్లాంటి ఆట అసలు, దాదాపు నిజంగా చాలా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అంత గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు. కానీ శకుని కూడా అంత మించినటువంటి వాడు. ధర్మరాజు కూడా శకునితో ఆడతానని చివరికి నిశ్చయించుకున్నాడు. మిగతా కొత్త వాళ్ళతో అయితే ఇంకా ప్రమాదం. ఈ ద్యూత విషయంలో నిపుణుడైనటువంటి ఈ శకుని రెచ్చగొట్టాడు, యుధిష్ఠిరుణ్ణి ప్రోత్సహించాడు. నిన్ను పందెం పెట్టమని అతడు ప్రోత్సాహం అతని ధర్మరాజుకి మనసులో లేకపోయినా కలిగించింది ఎవరంటే శకుని. ఆ ఇచ్చ
ఇదిగోనయ్యా చిట్ట చివరి పందెం, ద్రౌపదిని పెట్టు. ఈ ద్రౌపదిని గనక నువ్వు గనక నువ్వు ఈ పందెం గనక గెలిస్తే ద్రౌపదితో పాటు సమస్తమైనటువంటి రాజ్యాన్ని నువ్వు పొందవచ్చు అని చెప్పి చివరికి ఇంకొక నిప్పు కణికలుగా మనసులో ప్రోత్సహించాడు. కుంతీసుతస్తేన నిసృష్ట కామ. ఆ సందర్భంలో ఆటలో ఈ కుంతీసుతుడు కాస్త చివరికి దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది, ఆటాల్సి వచ్చింది, ఓడిపోవాల్సి వచ్చింది. నమన్యతేతాం నికృతిం యుధిష్ఠిర. అది చెప్తున్నాడు ఇక్కడ విషయం. ధర్మరాజు ఆ శకుని యొక్క నికృతిని గమనించలేకపోయాడు. మోసాన్ని, కపటాన్ని ఎందుకు ఆ మాట అన్నాడు అనేటువంటిది ధర్మరాజు గమనించలేకపోయాడమ్మా. నమన్యతే తస్మాత్ తే ప్రశ్నమిమం బ్రవీ. అందువలన ఈ విధమైనటువంటి సందేహాలు కలుగుతున్నాయి. కాబట్టి నేను ఈ ప్రశ్నకి ఉత్తరం చెప్పలేకపోతున్నాను, సమాధానం చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఊరుకున్నాడు. ఇక్కడ భీష్మ పితామహుడు తాను చేయవలసింది చెప్పవలసింది చెప్పాడు. అప్పుడు ద్రౌపదీదేవి అంటుంది, ద్రౌపద్యువాచ ఆహూయ రాజా. చీ వెధవల్లారా, మూర్ఖుల్లారా, ఏమీ ఆట రానటువంటి వాడిని కూర్చోబెట్టి జూదమాట అని చెప్పి పిలిపించి ఒక మాయలాడితో శకునితో ఆడించి ఓడించి గెలవటం ఇది ఒక గెలిపేనా? మిచ్చి మీ బతుకు చెడ. आहूय राजा कुशलैरनार्यैर्दुष्टात्मभिर् नैकृतिकैः सभायां ज्योतप्रियैर्नातिकृतप्रयत्नः कस्मादयं नाम నిసృష్ట కామ. ఆహూయ రాజా, రాజైనటువంటి యుధిష్ఠిరుని ఆహూయ పిలిపించి ఆహ్వానించి, ఎట్లాంటి రాజు ఆయన యుధిష్ఠిరుడు? కుశలై అనార్యై దుష్టాత్మభి నైకృతికై సభాయాం. ఎట్లాంటి వాళ్ళు పిలిచారు? ఆహ్వానించింది ఎవరు? జూదమాటలలో కుశలమైనటువంటి వాళ్ళు, నేర్పరే అయినటువంటి వాళ్ళు, దుష్టాత్ములైన వాళ్ళు, అనార్యులైనటువంటి వాళ్ళు, కపటం కలిగినటువంటి వాళ్ళు, ధూర్తులైనటువంటి వాళ్ళు, జూదరులైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు యుధిష్ఠిర మహారాజుని సభకి రప్పించి ఆహ్వానించి జూదం ఆరంభించారా? అతనికి ఏమన్నా పోనీ వచ్చా జూదమాటం? అంతగా అభ్యాసము లేదు. జూత ప్రియై నా అతికృత ప్రయత్న అన్నారు. నా అతికృత ప్రయత్న, ఎక్కువగా అభ్యాసమే లేనటువంటి జూదమాటలు, అభ్యాసం లేనటువంటి అతన్ని కూర్చోబెట్టి మీరు ఈ విధంగా ఓడించి సమస్తము గెలుచుకుంటే ఇదా మీ ఆనందము? అతనికి జూదమందు ఇచ్చ కూడా కల్పించారు, లేనటువంటి కోరిక కల్పించారు. ఎంత పరిశుద్ధమైనటువంటి భావన ఆ ధర్మరాజు. కాబట్టి దుర్మార్గులైనటువంటి వాళ్ళు, కపటులందరూ కలిసి చేసినటువంటి ఈ మోసం, గురు పాండవ శిరోమణి అమాయకుడైనటువంటి ఈ యుధిష్ఠిర మహారాజుని జయించుకున్న తర్వాత నన్ను కూడా ఈ పందెంలో పెట్టుకుని ఇతన్ని వశం చేశారు. ఇతన్ని పైగా ఎట్లా చేశారు? వివశుణ్ణి చేశారు. మీరు ఒక దాసుడిగా యుధిష్ఠిరుని చేశారంటే ఇదా ఒక గెలిపేనా? ఇది కూడా ఒక గెలిపేనా? అశుద్ధ భావై నికృతి ప్రవృత్తై. లోపల అశుద్ధి భావాలు, శుద్ధ భావాలు కాదు, దుర్మార్గపు ఆలోచనలు కలిపి మోసంతో, కపటంతో అబుధ్యమాన కురుపాండవాగ్ర్య. కురుపాండవుల యొక్క సన్నిధిలో, ఇంతమంది పెద్దల సమక్షంలో ఇంత మోసపు ఆట ఆడారంటే సంభూయ సర్వైశ్చ జితోపి యస్మాత్ పశ్చాదయం కైతవమభ్యుపేత. ఆటే రానటువంటి వాడిని గెలుచుకున్నారంటే తిష్టంతి, అయినా సరే తిష్టంతి చేమే కురవస్సభాయాం ఈశా సుతానాంచ తథా స్నుషాన. కురుసభలో ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారే, వాళ్ళందరికీ కూడా, ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, కౌరవులు వాళ్ళందరికీ కూడా కుమారులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. సుతానాంచ తథా స్నుష. స్నుష అంటే కోడలు. కొడుకు, కోడళ్ళు, కుటుంబము, చక్కటి కుటుంబం ఉంది. కనీసం ఈ బాధని ఎవరు అర్థం చేసుకోలేరు. నన్ను ఈ విధంగా, ఈ దుర్మార్గుడు ఈ విధంగా లాగుతున్నాడు, రజస్వరుడైనటువంటి నన్ను ఈ విధంగా అవమానిస్తున్నాడే, పట్టించుకునే వాళ్ళే లేరా? సమీక్ష్య సర్వే మమ చాపి వాక్యం విభ్రూత మే ప్రశ్నమిమం యథావత్. కాబట్టి నేను అడిగినటువంటి ధర్మాధర్మాల్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు. భీష్ముడు కూడా చెప్పలేను అని చెప్పి కూర్చున్నాడు ఓ పక్కన. కాబట్టి కనీసం కొడుకు కోడళ్ళు ఉన్నటువంటి మీరు కూడా మాట్లాడకపోతే సరే. ఆయన అంటే బ్రహ్మచారి, తెలియదు. మీకు తెలుసుగా, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి అవమానం జరిగితే మీరు ఇట్లాగే ఉంటారా? కాబట్టి ఆ వాక్యం విభ్రూతమే ప్రశ్నమిమం యథావత్. కాబట్టి నేను అడిగిన ప్రశ్నకి యథావత్ విభ్రూత, సరి అయినటువంటి సమాధానం చెప్పండి పెద్దలారా అంటూ ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తుంది ఇక్కడ. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది మహాభారతంలో.
సభ అంటే ఏమిటి? ఊరికినే మూర్ఖులందరూ కూర్చుని ఒక మేకల్లా, గేదెల్లా కూర్చుని కబుర్లు చెప్పుకుంటే సభ కాదు. రచ్చబండలాగా. నసా సభా యత్ర నసంతి వృద్ధాః నతే వృద్ధా ఏ న వదంతి ధర్మం నాసౌ ధర్మో యత్ర నసత్యమస్తి నతత్సత్యం యచ్చలేనాను విద్ధం. ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే సభ ఎలా ఉంటుంది, సభలో ఎవరుండాలి. నసా సభ యత్ర నసంతి వృద్ధాః, వృద్ధులు లేనటువంటి సభ సభే కాదు అని మొదటి పాదం యొక్క అర్థం. వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటేనే సభ, లేకపోతే అది సభ కాదు. నసా సభ, అది సభ కాదు. యత్ర, ఎక్కడైతే వృద్ధాహ నసంతి, వృద్ధులు ఉండరో అది సభ సభ కాదు. పోనీ వృద్ధులు ఉన్నారండి, మా లాంటి బ్రహ్మాండమైన 120 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ మా సభలో, 80 ఏళ్ల వాళ్ళు అందరూ తలనేసిన వాళ్ళే అంటే సరిపోదు. రెండో పాదంలోకి వెళ్ళాలి. నతే వృద్ధా ఏ నవదంతి ధర్మం. వృద్ధులంటే ఎవరు? ఊరికనే వయసు పైబడిన వాళ్ళు కాదు వృద్ధులంటే. వృద్ధులంటే ఎవరంటే ధర్మం చెప్పేటువంటి వాడు మాత్రమే వృద్ధులు. ధర్మం చెప్పకుండా ఊరికినే వయసు మీద పడింది, జుట్టు తెల్లబడింది, లేకపోతే చర్మం ముడతలు పడింది, కళ్ళు గుంటలు పడ్డాయి, ఇట్లాంటివి కాదు. వృద్ధ లక్షణాలు వస్తే వృద్ధత్వం కాదు అక్కడ. నా వదంతి ధర్మం నతే వృద్ధ. ఎవరైతే ధర్మాన్ని చెప్పరో వాళ్ళు వృద్ధులు కారుట. ధర్మం చెప్తే వృద్ధులు, ధర్మం చెప్తే వృద్ధులు, ఆ వృద్ధులు ఉంటేనే సభ. ధర్మం చెప్పబడేటువంటి వృద్ధులు ఉంటే సభ. ఇప్పుడు ఇక్కడ ఉన్నది సభలో ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ధర్మం చెప్తున్నారా? చెప్తే అప్పుడు సభ అవుతుంది. ఇది సభ కానప్పుడు ఇంకెందుకురా మీరందరూ ఇక్కడ అన్నట్టుగా చెప్పడం ఇక్కడ లక్షణం. పైగా నవదంతి ధర్మం అంది కదా, ఆ ధర్మం కూడా ఎట్లా ఉండాలట? అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ద్రౌపది దేవి. నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి. ఎక్కడైతే సత్యం అనేటువంటిది ఉండదో అది ధర్మం కాదుట. ధర్మానికి మూలం, ఆధారం ఏమిటంటే సత్యం అనేటువంటిది ధర్మ లక్షణం. సత్య హరిశ్చంద్రుడు, అందుకే సత్యాన్ని పట్టుకుంటే చాలు ఇంకా అద్భుతమే. ధర్మానికి ఆలంబనం. మామూలుగా ధర్మ అర్థ కామ మోక్షాలలో చతుర్విధ పురుషార్థాలకి కూడా ఆలంబనమైనది ధర్మం అయితే, ఆ ధర్మానికి కూడా ఆలంబనం ఏమిటంటే సత్యం. ఏదో చెప్పేశాను ఇది ధర్మం అమ్మ, ఇది శాస్త్రంలో ఉందమ్మా అనకూడదు. అక్కడ అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి, జరుగుతున్నటువంటి వివాదాన్ని బట్టి, సమయాన్ని సందర్భాలను బట్టి ఏది సత్యము అనేటువంటిది నిర్ధారిస్తే అప్పుడు ధర్మ నిర్ణయం చేసినట్టు. ఆ ధర్మ నిర్ణయం చెప్పగలిగిన వాళ్ళు వృద్ధులు. ఆ వృద్ధులు ఉన్నదే సభ. అలాంటి వృద్ధులు లేకపోతే సభ కాదు. అలాంటి ధర్మం చెప్పలేకనేటువంటిది సత్యం కాదు. అయితే సత్యం అంటే మరేమిటి అనేటువంటిది కూడా చెప్తుంది. సత్యం అనేటువంటి శాశ్వతమైనటువంటిది, అది ఎప్పుడూ నిలిచి ఉండేటువంటిది. కాబట్టి నతత్సత్యం యచ్చలేనానువిద్ధం అనేటువంటి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది ఆవిడ. నతత్సత్యం, సత్యం నాస్తి, అది సత్యం కాదుట. ఏది? యచ్చలేన అనువిద్ధం. ఛలము అంటే కపటము, మోసము అని. కపటంతో, మోసంతో, అంటే కపటం. వాళ్ళు చెప్పేటువంటి ఆ ధర్మ సూక్ష్మంలో కూడా కించిత్ కపటం ఉన్నది అంటే అది సత్యం కాదు. నిష్కపటంగా ఉండాలి, అప్పుడు అది సత్యం అవుతుంది. నిష్కపటమైనటువంటి సత్యమే చక్కటి శాశ్వతమైనటువంటి సత్యం ఏదైతే ఉంటుందో ఆ శాశ్వతమైనటువంటి సత్యమే ధర్మానికి ఆలంబన. ఆ ధర్మం చెప్పేటువంటి వాడు వృద్ధుడు. ఆ వృద్ధుడు ఉన్నదే సభ. ఎక్కడ వృద్ధ పురుషులు లేరో అది సభ కాదు. ఎవరు ధర్మం చెప్పరో వారు వృద్ధులు కాదు. దేనిలో సత్యము లేదో అది ధర్మం కాదు. దేనిలో కపటము కలదో అది సత్యము కానే. ఇది ఆ శ్లోకం యొక్క ఎంత మొత్తం సారాంశం అంతా పిండి ఒక ఉపనిషత్ సారం అంతా ఇచ్చినట్టు ఇచ్చేసింది ద్రౌపది దేవ. తథా బ్రువంతి కరుణం రుదంతీమవేక్షమాణాం కృపణాన్ పతీంస్తాన్ దుశ్శాసన పరుషాణ్యప్రియాణి వాక్యాన్యువాచ మధురాణి చైవ. తథా బ్రువంతి కరుణం, ఈ విధంగా కరుణతో ఏడుస్తూ, భర్తల వైపు కరుణతో దీనంగా చూస్తూ ఉన్నటువంటి ఆ ద్రౌపది దేవిని దుశ్శాసనుడు పరుషంగా అప్రియమైనటువంటి వచనాలతో, అంతేకాకుండా చేత్తో ఆవిడ యొక్క అవభృత స్నానం చేసినటువంటి ఆ కేశాలను పట్టుకుని లాగుతూ వాక్యానువాచ అమధురాణి చైవ, కఠినమైనటువంటి వచనాలతో
మధుర వాక్యాలు కాదు, అక్కడ పక్కన ఆ అనే అక్షరం ఉంటుంది, అమధురాణి. కటు విషయాలతో, కటు వాక్యాలతో ఈ విధంగా పలుకుతూ తాం కృష్ణ తాం కృష్యమాణం, ఇక్కడ కృష్యమాణం అంటే లాగబడుతున్నటువంటి, తాం కృష్యమాణం చ రజస్వలాం చ స్రస్తోత్తరీయాం అతదర్హమాణం వృకోదర ప్రేక్ష యుధిష్ఠిరం చ చకారకోపం పరమార్థ రూపం. ఆ విధంగా లాగబడుతున్నటువంటి ఆ ద్రౌపదీదేవిని చూశాడు సభలో. ఎవరంటే పంచపాండవులు ఉన్నటువంటి భీష్ముడు, భీమసేనుడు. ఓ పక్కన రజస్వల ద్రౌపదీదేవి, ఆమెను ఈడ్చుకొస్తున్నాడు దుశ్శాసనుడు. ఆమె తలం పట్టుకుని ఓ పక్కన వస్త్రం తొలగిపోతున్నది శరీరం మీద నుంచి. అట్టి ఆ విధంగా తిరస్కారానికి గురై ఈ విధంగా మాటలతో బాధపడుతూ ఉన్నటువంటి పూజార్హమైనటువంటి ద్రౌపదిని ఈ విధంగా శిక్షార్హుల్లాగా, అర్హత ఈ విధంగా వేధిస్తున్నటువంటి ఆ దురవస్థని చూసి భీమసేనుడు మిక్కిలికి బాధ కలిగి ధర్మరాజును చూసి కోపం తెచ్చుకున్నాడు. అన్నగారైన ధర్మరాజు మీద కోపం తెచ్చుకున్నాడు. వృకోదర ప్రేక్ష యుధిష్ఠిరం చ, ధర్మరాజును చూసి. ఆ తర్వాత భీమసేనుడు లేచి ధర్మరాజుని ఆనా తిట్టబోయి నీ చేతులు కాల్చేస్తాను నిప్పు పెట్టి అని చెప్పి అన్నంతగా మాట్లాడబోతుంటే అక్కడ అర్జునుడు శాంతింపజేస్తాడు. భీమసేన, ఇది అన్నగారితో అనవలసిన మాటలేనా అని చెప్పి అర్జునుడు శాంతింపచేయటము. తర్వాత భీమసేనుడి యొక్క భీషణమైనటువంటి ప్రతిజ్ఞలు, ఆ దుశ్శాసనుడి మీద చేసిన ప్రతిజ్ఞలు అద్భుతమైనటువంటి తెలుగు శ్లోకాలలో ఆంధ్ర కవిత్రం రాసిన మహాభారతం ఆధారంగా కూడా మనం చెప్పుకోవాల్సిన తర్వాత అధ్యాయంలో రాబోతున్నాయి. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ఏకోననవతితమోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.